హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తెలుగింటమ్మాయి గౌతమి. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే వెంటనే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు టాపిక్ ఏంటి అంటే పచ్చిమెత్తళ్ళ ఇగురు. ఈ పచ్చిమెత్తళ్ళు అనేవి పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరిలో చాలా ఈజీగా దొరికే ఒక చేపలని చెప్పొచ్చు. వీటిని బాలింత్రాల సైతం ఎటువంటి పచ్చని చేసేవాళ్ళు కూడా ఇవి నిస్సందేహంగా తినచ్చు. ఎందుకంటే వీటి వల్ల బాలింతలకు పాలు పడతాయని చెప్పేసి బాలింతరాలకు ప్రత్యేకంగా మా సైడ్ అయితే పెడుతూ ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్, వీటిని శుభ్రంగా తల తోక కట్ చేసి పొట్ట దగ్గర కొద్దిగా ఘాటు పెట్టి దానిలో ఉన్న వేస్ట్ అయితే బయటికి తీసేసి ఇలాగ మనకి ఏదైనా దాన్ని ఇలా బండకేసి తోమినా సరే, లేదు ఈ ఫెసిలిటీ ఇప్పుడు ఏంటంటే అపార్ట్మెంట్స్ ఇవన్నీ ఉండడం వల్ల చాలామందికి ఇలా ఉండదు. కాబట్టి ఏం చేస్తారంటే కొద్దిగా కళ్ళుప్పు తీసుకుని దాకలో వేసుకుని ఈ చేపలు ఏవైతే ఉన్నాయో అందులో వేసి బాగా మనం ఇలా తిప్పుతూ ఉంటే దానికి ఉన్న పొలుసు అంతా చాలా ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత మనం ఒక 2-3 సార్లు వాటర్ వేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ చేపల్ని మనం ఇప్పుడు వండేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా మనం దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం రెడీ చేసుకోవచ్చు. దీనికి ఒక 2 ఉల్లిపాయలు, అలాగే ధనియాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ, కొత్తిమీర, ఆయిల్, పసుపు, ఉప్పు, తగినంత కారం, ఇవన్నీ మనం తీసుకుని రెడీ చేసుకుని పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా మనం ఈ ఉల్లిపాయలు కట్ చేసుకుని అవి, అదేవిధంగా ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ ఈ 4ని మనం మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈలోపు మన స్టవ్ మీద బాండి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని వేడి చేద్దాం. ఫ్రెండ్స్, ఈ కర్రీ చేయడం అయితే చాలా ఈజీ. బాలింత్రాలు అయితే చాలా ఇష్టంగా తింటారు. చాలామంది ముళ్ళు ఉంటాయేమో అని చాలా ఇబ్బంది పడతారు, కానీ అలా ఏముండదు. దీన్ని ముళ్ళు కూడా చాలా మెత్తగానే ఉంటుంది, ఈజీగా మనం తినేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ ముందుగా మనం ఇది ఎలా ఉండాలో చూసేద్దాం. ఆయిల్ అయితే వేడెక్కిపోయింది ఫ్రెండ్స్. అందులో మనం పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకున్నాం కదా, అవి కూడా బాగా వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఇందులో వేసుకుని బాగా పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనం ఎంత పచ్చివాసన పోయేలా ఎంతలా వేపుతామో దానివల్ల మనకి కర్రీ అనేది టేస్ట్ వస్తుంది. ఫ్రెండ్స్, చాలామంది ఇళ్లలో ఉండే ప్రాబ్లమే ఇది. మనము కర్రీ వండుతున్నప్పుడు స్టవ్ ఉన్నట్టుండి ఒక రకమైన సౌండ్ వస్తుంది, మంటది కూడా రెడ్ కలర్లో వస్తుంది. అలాంటప్పుడు మనం ఎన్నిసార్లు స్టవ్ ఆఫ్ చేసి ఆన్ చేసి వెలిగించినా సరే ఆ సౌండ్ అయితే అలాగే వస్తూ ఉంటుంది, చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, మనం ఏదైతే ఒక దాకలో వండుతున్నాం కదా, ఆ బరువు తీసి పక్కన పెట్టి అప్పుడు ఆఫ్ చేసి వెలిగించి అప్పుడు పెట్టండి, మనకి సౌండ్ అయితే రాదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే మీరు ఫాలో అవ్వండి. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు ఎవరికైనా యూస్ అవుతుందని చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, అయితే మనం ఇది అంత పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకుందాం. ఇందులో తగినంత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అదేవిధంగా తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా వేపుకుందాం. ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే, నా ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనకి ఏవైతే పచ్చిమెత్తలు ఉన్నాయో అవి ఇందులో వేసుకుని బాగా మగ్గనిద్దాము. ఇది ఏంటంటే మనం గరిటె పెట్టి తిప్పకూడదు ఫ్రెండ్స్. గరిటె పెట్టి తిప్పితే మొత్తం అంతా పేస్ట్లా తయారైపోతుంది. దాని గురించి ఎప్పుడైనా సరే ఫిష్ కర్రీ ఏదైనా సరే మనం గరిటె పెట్టి తిప్పకూడదు. దీనికి తగినంత ఒక 2 స్పూన్స్ కారం అయితే వేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను వీడియోలో చూపించిన విధంగా జస్ట్ ఇలా అంటే సరిపోతుంది, అంతే తప్ప మనం గరిటె పెట్టి తిప్పకూడదు. తర్వాత తగినంత వాటర్ వేసుకుని ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనమైతే దీన్ని ఉడికించుకోవచ్చు. వాటర్ అయితే ఒక గ్లాస్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్.
ఎందుకంటే ఫిష్ అనేది తొందరగా ఉడికిపోతుంది కాబట్టి మనకున్న క్వాంటిటీ బట్టి వాటర్ అయితే మనం వేసుకోవాలి. అదేవిధంగా వాటర్ వేసిన తర్వాత మనం దాకా పట్టుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా చేస్తే ఆ వాటర్ అంతా మొత్తం కర్రీ ఆ ఫిషెస్ మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా మనం వేసుకుని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. ఆ వాటర్ అంతా ఎగిరే వరకు ఉంచితే మనకి సరిపోతుంది. ఇంకేముంది, మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకెందుకు లేటు, మీలో ఎవరికైనా నచ్చితే ట్రై చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో నేను చేస్తూ ఉంటాను. మీరందరూ నన్ను ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, కామెంట్. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి మన కర్రీ అయితే ఉడికిపోయింది. ఇది ఉడికిందని ఎలా తెలుస్తుందంటే మనకి ఆయిల్ ఉంది కదా, అదంతా మనకి పైకి తేలుతుంది. చూసారా ఫ్రెండ్స్, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకెందుకు లేటు, వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుని పక్కనే చారు పెట్టుకుని తింటే ఉంటుంది నా సామిరంగా, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో మనం ఈ కర్రీ అంతా అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా అలా దట్టించేసిన తర్వాత ఇంకేముంది, మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. నేను మీ తెలుగింటి అమ్మాయి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.